air pollution. So air pollution, before going to the air pollution, we need to give an idea about what is air. సో ఎయిర్ అంటే మనకు ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకుని ఉన్నాడు కాబట్టి ఎయిర్, విండ్, సైక్లోన్స్ అనే పాఠంలో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి మనం. అంటే ప్రతి సబ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అంతకుముందు ప్రీ రిక్విజిట్స్ని ఇక్కడ మనము పిల్లలకి వివరించడం అనేది చేయాలి. వివరించడం అంటే క్వశ్చన్స్ అడిగి వాడికి ఎంతవరకు తెలుసో మనం తెలుసుకొని తెలియని విషయాన్ని నేర్పిస్తూ ప్రస్తుత కాన్సెప్ట్లోకి రావాలన్నమాట. ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ అనేది చెప్పేటప్పుడు ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ఉంది. ఆ పై చార్ట్లో ఉన్న అంశాలు మనమే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. లెటస్ స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ ద కంటెంట్ ప్రజెంట్ ఇన్ ద పై చార్ట్. సో ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది పిల్లవాడే చేసేలాగా మనం చేయాలి. దానికోసం మనం కొన్ని క్వశ్చన్స్ అడగాలి పిల్లల్ని. విచ్ గ్యాస్ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ ఎయిర్ అని చెప్పేసి, లేదా లోయెస్ట్ కాంపోజిషన్ ఆఫ్ లోయెస్ట్ ఎయిర్ ఇన్ ద ఎయిర్ కాంపోజిషన్ అని, అట్లా మనం కొన్ని క్వశ్చన్స్ వేయడం ద్వారా ఎనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అనేది పిల్లలే చేస్తారనమాట. సో ఎయిర్ అనేది వాళ్ళకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఎయిర్లో ఉన్న కాంపోజిషన్ చేంజ్ అయితే అది ఎయిర్ పొల్యూషన్కి లీడ్ అవుతుంది. నైట్రోజన్ 78% ఉండాలి, 0.03 కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. ఇవి పెరిగినాయి తగ్గినాయి అంటే అలా ఎయిర్ పొల్యూషన్ వస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి కూడా మనము కొన్ని ఇమేజెస్, వీడియోస్ చూపించడము. లైక్ పార్క్కి సంబంధించిన ఇమేజ్, లేదా ఒక పీస్ఫుల్గా ఉండే ఫారెస్ట్ ఇమేజ్, బిజీ రోడ్ విత్ లాట్ ఆఫ్ వెహికల్స్ అండ్ స్మోక్ ఉన్న ఇమేజెస్, ఇలాంటివి మనం చూపించడం ద్వారా పిల్లలకి వాట్ ఈజ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనేది మనం అవగాహన చేయించవచ్చు.